హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ప్రజెంట్గా 9th ప్లేస్లో ఉంది. అండ్ అదేవిధంగా టాప్ 4లో ఉన్న టీమ్స్ అయితే 4 మ్యాచ్లు గెలిచాయి, 7 మ్యాచ్లు ఆడాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికి కూడా ప్రతి టీంకి ఛాన్స్ ఉంది. గతంలో కూడా సిఎస్కే 7 మ్యాచ్ల్లో 2 గెలిచి టైటిల్ కూడా గెలవడం జరిగింది. కాకపోతే ఇక నుంచి ప్రతి మ్యాచ్ సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. సన్ రైజ్ హైదరాబాద్ అయినా, అండ్ ముంబై ఇండియన్స్ అయినా, రాజస్థాన్ రాయల్స్ అయినా, చెన్నై సూపర్ కింగ్స్ అయినా. ఎందుకంటే వీళ్ళంతా కూడా 6 మ్యాచ్లు ఆడి 2 గెలిచారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 7 మ్యాచ్లు ఆడి 2 గెలిచారు. సో ఓవరాల్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఆ 8 మ్యాచెస్లో అట్లీస్ట్ 6 గెలిచినట్లయితే ప్లే ఆఫ్ వెళ్ళిపోతుంది. అంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలో మీరు ఒకసారి ఊహించుకోండి. అండ్ ఈ సందర్భంలో సన్ రైజ్ హైదరాబాద్ టీంలో అయితే ఒక స్టార్ స్పిన్నర్ ఆడన్ జంప ఇంజురీ వల్ల అతడు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు. అతని బదులు వెంటనే ఒక ప్లేయర్ని రీప్లేస్ చేశారు. ఒక బౌలర్ ప్లేస్లో ఒక బౌలర్ ప్లస్ బ్యాట్స్మెన్ ఎలాంటి బ్యాట్స్మెన్ చూసే ముందు అయితే నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని భావించేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరిని కొత్తగా తీసుకుంటే బాగుంటుంది ఇంకా చేంజ్ చేసి అనేది అయితే కామెంట్ చేయండి. అంటే మనం కామెంట్ చేయగానే వాళ్ళు తీసుకుంటారా అని కొన్ని కామెంట్స్ చూసే, అలా కాదు, మనకేంటంటే డిస్కషన్లా ఉపయోగపడుతుంది ఇది. సో అందరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్లో మంచి ఫామ్లోకి వచ్చింది. కానీ ఎస్ఆర్హెచ్లో మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్లు ఒకటే, ఓపెనర్స్లో ఎవరో ఒకరు ఆడినప్పుడు మాత్రమే మ్యాచ్ గెలిచే అవకాశాలు, లేకపోతే కాస్త టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడడానికైతే చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్లా ఉంటుంది. కానీ ఓపెనర్స్ ఆడినప్పుడు మాత్రం చాలా తక్కువగా మ్యాచ్లు అయితే గెలుస్తారు. ఓపెనర్స్ ఆడినప్పుడు పోయిన సంవత్సరం అయితే నితీష్ కుమార్ రెడ్డి కొన్ని మ్యాచ్లు ఆడాడు. అండ్ ఈ సంవత్సరం అతను టచ్లో కనిపించట్లేదు. హెన్రిచ్ క్లాసన్ కూడా ఒక మంచి ప్లేయరే. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ బాగుంది. అండ్ ఈలోపు మీకు ఒక రిప్లేస్మెంట్ గురించి కూడా చెప్పాలి. మనకి 17th నాడు ముంబై ఇండియన్స్తోని రేపైతే మ్యాచ్ ఉంటుంది. అంతకంటే ముందు ఆడన్ జంప్ అయితే టీం నుంచి వెళ్ళిపోయాడు. అతడి ప్లేస్లో ఇండియాకి సంబంధించినటువంటి ఒక బ్యాట్స్మెన్, మరొక లెఫ్ట్ హ్యాండర్, ఆల్రెడీ టాప్ 3 ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. మరొక లెఫ్ట్ హ్యాండర్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని మనం చూసినప్పుడు స్మరన్ రవిచంద్రన్ అనే ఈ లెఫ్ట్ హ్యాండర్ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్లేయర్. మెగా యాక్షన్లో ఇతడు అన్సోల్డ్ అయ్యాడు 30 lakhs బేస్ ప్రైస్కి. కాకపోతే అప్పుడు ఇతడు రంజీ ట్రోఫీలో అంతగా షైన్ కాలేదు. ఎప్పుడైతే మెగా యాక్షన్ అయిపోయిందో అప్పుడు రంజీ ట్రోఫీలో దుమ్ము దులిపాడు. ఇతని వరుసగా లాస్ట్ 5 ఇన్నింగ్స్లు చూస్తే 133, 203, 101, 76, 28. సో ఒక మూత మోయించాడు. రంజీ ట్రోఫీలో ఒక స్పెషల్ ప్లేయర్గా ఎదిగాడు. అండ్ T20 మాత్రమే చూసినట్లయితే 34 యావరేజ్, 170 స్ట్రైక్ రేట్తో ఇతడు బ్యాటింగ్ చేశాడు రంజీ ట్రోఫీలో. రీసెంట్గా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్, ఇండియన్ నికోలస్ పూరన్ అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో 6లు కొడుతున్నాడు. ఇతని 4ల కంటే 6లు ఎక్కువగా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఒక మంచి బ్యాట్స్మెన్ డొమెస్టిక్ లెవెల్లో. అండ్ ఇతను మరొక ప్రత్యేకత ఏంటంటే ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. ప్రజెంట్గా సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఆఫ్ స్పిన్ వేయగల బౌలర్స్ అయితే లేరు. సో ఈ ప్లేయర్ అయితే రిప్లేస్ అయ్యాడు. మరి ఇతన్ని వెంటనే ఫైనల్ 11లోకి తీసుకొస్తారా లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అథర్వ టైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ కంటే కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్న ప్లేయర్. ఆర్సీబీ కూడా వాళ్ళ ప్లేయర్ గాయపడ్డప్పుడు ఇతన్ని షార్ట్ లిస్ట్ చేశారు. ఇతడు ఆర్సీబీ క్యాంప్లోకి వెళ్ళి కూడా ఒక 2-3 days ఉండడం జరిగింది. వాళ్ళకు బాండగే ప్లేస్లో, మనోజ్ బాండగే ప్లేస్లో ఇతన్ని తీసుకుందామని వాళ్ళు అనుకున్నారు. ఇతన్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నారు. ఎవరైనా ఇంజూర్ అయితే ఇతన్ని నెక్స్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఆర్సీబీ అవుతుంది. ఆ లోపు ఆడన్ జంప వెళ్ళడంతో 7 విదేశీ ప్లేయర్స్ ఉన్నారు యాక్చువల్గా. అందులో ఒకరు వెళ్ళిపోయారు. ఇప్పుడు 6 విదేశీ ప్లేయర్స్, అందులో ఒకరు ఇంజూరీ కావడం వల్ల ఇప్పుడు ఒక స్వదేశీ ప్లేయర్ని మళ్ళీ తీసుకున్నారు. అంటే ఇప్పుడు బెంచ్ మీద సచిన్ బేబీ, అథర్వ టైడేతో పాటు మనకు స్మరన్ రవిచంద్రన్ కూడా ఒక ఆప్షన్గా ఉంటాడు. మనోహర్, అభినవ్ మనోహర్ అండ్ ఇతడు. సో మొత్తానికైతే అభినవ్ మనోహర్ ఒకవేళ ఫెయిల్ అయినట్లయితే స్మరన్ రవిచంద్రన్ కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఇతడు అథర్వ టైడే అండ్ సచిన్ బేబీ కంటే అద్భుతంగా రాణించాడు. ఈవెన్ అభినవ్ మనోహర్ కంటే కూడా 170 స్ట్రైక్ రేట్, అంటే ఒక బిగ్ హిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. సో మొత్తానికి ఒక మంచి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17th నాడు ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ఉంది. ముంబై ఇండియన్స్కి వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. రోహిత్ అండ్ రికెల్టన్ వీళ్ళు సరిగా ఫామ్లో లేరు. ఓపెనింగ్ అయితే అంత పెద్దగా లేదు. కానీ ఒకవేళ మన బౌలింగ్ మళ్ళీ ఫెయిల్ అయినట్లయితే, మహమ్మద్ షమి కనుక మళ్ళీ ఫెయిల్ అయినట్లయితే మహమ్మద్ షమీని యాక్చువల్గా మార్చేసేయాలి. ఎందుకంటే మనం మొన్నటి వీడియోలో చెప్పుకున్నాం,
బౌలింగ్ యూనిట్లో మాత్రం ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ మలింగ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ సరిపోతారు. ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ ఇది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పిచ్చెస్ కాదు కాబట్టి అవసరం లేదు. అండ్ ఇద్దరు స్పిన్నర్స్ జిషాన్ అన్సారీ అండ్ అదేవిధంగా రాహుల్ చహార్. సో ఇది ఒక మంచి ఆప్షన్ కాబోతుంది, ఒక మంచి ప్లేయింగ్ 11గా ఉండబోతుంది. సో ఓవరాల్గా ఇలాంటి డిసిషన్ తీసుకొని టాప్ 5 బౌలర్లతో వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇషాన్ మలింగతో ఓపెనింగ్ బౌలింగ్ వేపిస్తే పక్కగా రోహిత్ శర్మని అండ్ రికల్టన్ని అవుట్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. అండ్ ఏదో మొత్తానికైతే ప్యాట్ కమిన్స్ ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. సో ఓపెనింగ్ బౌలింగ్ సమస్య అయితే లేదు. ఆ తర్వాత హర్షల్ పటేల్ మిడిల్ ఓవర్లో ఒక ఆట ఆడుకుంటున్నాడు, 4 వికెట్లు అయితే తీశాడు, ఇప్పుడే ఫామ్లోకి వస్తున్నాడు. సో ఆల్రెడీ 6 మ్యాచ్లు చూశారు మహమ్మద్ షమీని. సో ఇంకొక మ్యాచ్ చూస్తారా, తీసేస్తారా అనేది అయితే డౌటే. కానీ ఇంకొక మ్యాచ్లో ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా తర్వాత తీసేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయినా కూడా ప్లే ఆఫ్ అవకాశాలు దూరం అయ్యేలాంటి పరిస్థితి ఉంది, టేబుల్ ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం అవుతుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా వాళ్ళ టీంలో ఉన్నారు. వీళ్ళు కూడా సూర్యకుమార్ యాదవ్ అయితే ఇంకా తన కెపాసిటీ తగ్గట్టు ఆడలేదు. హార్దిక్ పాండ్యా, నామందీర్ డేంజరస్గా కనిపిస్తున్నాడు. అండ్ విల్ జాక్స్ కూడా అంత పెద్ద ఫామ్లో లేడు. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళ బౌలింగ్ లైనప్ బాగుంది. దీపక్ చహార్, ట్రెంట్ బోల్ట్ అండ్ జస్ప్రీత్ బుమ్రాతోని ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ కరణ్ శర్మతోని స్పిన్ బౌలింగ్ ఉంది. అండ్ విఘ్నేష్ మొదలైన వారు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ అంత పెద్ద షార్ప్గా టీం అయితే ఏం లేదు, ఎస్ఆర్హెచ్ని భయపెట్టే విధంగా అయితే లేదు. కానీ మొత్తానికి ఇదంతా కూడా పిచ్ మీద ఆధారపడి ఉంటుంది. పిచ్ అయితే బ్యాటింగ్ వికెట్ అని చెప్పి మనకు టాక్ వస్తుంది. అలాంటి టైంలో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా మళ్ళీ రెచ్చిపోయి ఒక ఇన్నింగ్స్ కనుక ఇచ్చినట్లయితే ముంబై ఇండియన్స్ గెలవడం పెద్ద సమస్య కాబోదు. అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా మరో టెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. హెన్రిచ్ క్లాసెన్ కూడా చాలా ఒక బిగ్ ఇన్నింగ్స్ హెన్రిచ్ క్లాసెన్ నుంచి వెయిటింగ్లో ఉంది. ఎందుకంటే 23 కోట్ల ప్లేయర్ ఈసారి ఒక సెంచరీ అయినా, మినిమం ఒక హాఫ్ సెంచరీ అయినా ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అభినవ్ మనోహర్ కూడా ఖచ్చితంగా ఒక టఫ్ పరీక్ష కాబోతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి యార్కర్ వేసే స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు అటువైపు. ఇటు అభినవ్ మనోహర్ అండ్ అనికేత్ వర్మ కూడా ఉన్నాడు. ఈ మధ్య అనికేత్ వర్మ పెద్ద ఛాన్స్లు అయితే రాలేదు. సో బ్యాటింగ్ ఆర్డర్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా ఓపెనర్సే మెయిన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు ఎవరు ఎర్లీగా అవుట్ అయినా కూడా బ్యాటింగ్ ఆర్డర్ అంతా ప్రెషర్కు గురవుతుంది. సో మనం చూడాలనుకుంటే ఏంటి, ఎప్పుడైతే ఓపెనర్స్ ఫెయిల్ అవుతారో అప్పుడు ఈ బ్యాటింగ్ ఆర్డర్ 8 నెంబర్ దాకున్న బ్యాటింగ్ ఆర్డర్ ఇద్దరు ఓపెనర్స్ ఫెయిల్ కాగానే అంతలో ఎందుకు భయపడుతున్నారో అర్థమైతే కావట్లేదు. సో వాళ్ళిద్దరు అవుట్ కాకుండా ఆడినప్పుడు మాత్రమే మొన్న కూడా గెలిచారు. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ బౌలింగ్ లైనప్లో హర్షల్ పటేల్ ఫామ్లోకి రావడం చాలా ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అతడు ఆ లక్ష్యాన్ని చేరుకొనియకుండా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. కాస్త బౌలింగ్కు సహకరించే పిచ్ దొరికినట్లయితే హర్షల్ పటేల్ని కొట్టడం ఇంకా చాలా కష్టం. ప్యాట్ కమిన్స్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. ఇషాన్ మలింగకు పిచ్తో సంబంధం లేదు, యార్కర్స్ వేస్తున్నాడు, ఫెంటాస్టిక్ యార్కర్స్. అండ్ జిషాన్ అన్సారీ అంత ఫెంటాస్టిక్ ఏం బౌలింగ్ లేదు, కొన్ని లూజ్నర్స్ వేస్తున్నాడు, ఆఫ్ పిచ్లు వేస్తున్నాడు, షార్ట్ బాల్స్. వీళ్ళందరినీ చూశాక కాస్త పర్లే అనిపిస్తున్నాడు జిషాన్ అన్సారీ. అండ్ రాహుల్ చహర్ కూడా ఒక ప్లేస్ అయితే డిజర్వ్ ఖచ్చితంగా. ఒక సీనియర్ ప్లేయర్ ఎందుకు అతనికి ప్లేస్ ఇవ్వట్లేదో అర్థమైతే కావట్లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలం అంటే ఓన్లీ ఓపెనర్స్ బలమే అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. హెన్రిచ్ క్లాసెన్ ఇంకా తన విశ్వరూపం చూపించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ అనికేత్ వర్మ స్టిల్ టెస్టింగ్లోనే ఉన్నాడు. అండ్ అభినవ్ మనోహర్ ఇంతవరకు ప్రూవే కాలేదు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి తడబడుతున్నాడు. ఇషాన్ కిషన్ 1 మ్యాచ్ వండర్గా మిగిలిపోతాడా, ఇంకా ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి స్వరన్ రవిచంద్రన్ అయితే ఈ మ్యాచ్లో కన్సిడర్ చేయకపోవచ్చు బహుశా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ని చూసి నెక్స్ట్ మ్యాచ్లో ఇతనికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్గా.